అంటే కొంతమంది ఒక ప్రశ్న వస్తుంది, మరి మన ధర్మంలో ఏదో 30 కోటి దేవతలు ఉన్నారు, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అంటుంటారు కదా, మరి అదేమిటి అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, అది కొంతమంది ఇది కూడా అడుగుతుంటారు, మీ హిందూ ధర్మంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారంటారు, 33 కోట్ల మంది అంటే అసలు ఎట్లా కుదురుతుంది, వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఏమిటి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, 33 కోట్ల మంది దేవతలు అనంటే దాని అర్థం ఏమిటి అనంటే, భగవంతుడు ఎన్ని రూపాలనైనా కూడా ధరించగలుగుతాడు అనేటటువంటి విషయం. అంటే భక్తులను అనుగ్రహించడం కోసం ఎన్ని రూపాలనైనా కూడా ధరించగలుగుతాడు అనేటటువంటి విషయాన్ని మనకి చెప్పడం కోసం 33 కోట్లు అని చెప్పారు అంతే. వాస్తవం 33 కోట్లు కాదు, 33 కోట్ల కంటే కూడా ఎక్కువ కూడా అవ్వచ్చు. కానీ అన్ని రూపాలు, ఎన్ని దేవతలు ఎన్ని రూపాలు ఉన్నా కూడా వాటన్నిటినీ ధరించిండు ఒకే పరమాత్మ. అంటే ఒకే పరమాత్మ ఎన్ని రూపాలనైనా ధరించగలుగుతాడు, ఒకే సందర్భంలో ఎన్ని చోట్లకైనా వెళ్ళగలుగుతాడు, ఎంతమందినైనా అనుగ్రహించగలుగుతాడు. ఆ సామర్థ్యం ఉన్నటువంటి వాడు భగవంతుడు అని ఆ భగవత్ సామర్థ్యాన్ని మనకు తెలియజేయడం కోసం అలా చెప్పారు అంతే. ఇప్పుడు భగవంతుడి గురించి చెప్పేటప్పుడు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నారు. అంటే సహస్రాక్ష అంటే ఏమిటి, కళ్ళు, అక్షం అంటే కన్ను అని అర్థం. 1000 కళ్ళు కలిగినటువంటి వాడు అని 1000 మాత్రం, అలాగైతే 1000 మాత్రమే ఉండేవాడా, 1001 కాదా అని అంటే అది కాదు ఇక్కడ అర్థం. 1000 కళ్ళు అని దాని యొక్క అర్థం. సహస్రాక్ష అంటే వేల అంటే అలా మళ్ళీ అక్కడ 1000 అంటే ఎన్ని వేలు అనే ప్రశ్న కూడా అక్కడ అవకాశం లేదు. 1000 అంటే ఎన్ని, 5000 10,000 25,000 ఎంత సంఖ్య అని కూడా అడగడానికి వెళ్ళలేదు. దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే అసంఖ్యాకమైనటువంటి కళ్ళు. అసంఖ్యాకమైనటువంటి కళ్ళు అని అంటే దాని అర్థం ఏమిటి, భగవంతుడు సర్వవ్యాపిగా అన్ని చోట్ల ఉన్నాడు. అక్కడ సహస్రం అని అని పదాన్ని ప్రయోగించారు, కానీ దాని యొక్క అర్థం ఏమిటి, దాని యొక్క తాత్పర్యం ఏమిటి అని అంటే అసంఖ్యాకమైనటువంటి కళ్ళతో భగవంతుడు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఏ క్షణంలో ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉండేటటువంటి వాడు. ఇలా ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు భగవంతుడు అనంటే ఎందుకు అనంటే వాళ్ళు చేసినటువంటి కర్మఫలాల్ని వాళ్ళకి ఇవ్వాలి అనంటే ఇవన్నీ కూడా తెలిసిన వాడై ఉండాలి. ఇప్పుడు తన కింద పనిచేసే ఉద్యోగులకి సరిగ్గా జీతం ఇవ్వాలి అంటే ముందు ఇచ్చేటటువంటి వాడు వీళ్ళు ఏం పని చేస్తున్నారు అనే దాన్ని ముందు చూడాలి. ఆ చూసే శక్తి ఉన్నటువంటి వాడు అయి ఉండాలి. అప్పుడు వీడు ఏం పని చేశాడు, ఎంత పని చేశాడు, ఎన్ని రోజులు ఏం పని చేశాడు, ఏం చేయాల్సి ఉంది కానీ ఏం చేశాడు, నిజంగా చెప్పినంత పని చేశాడా లేదా, వీటన్నిటినీ కూడా గమనించే శక్తి ఉండాలి. అప్పుడే వీడు అధికారి స్థానంలో కూర్చోవడానికి యోగ్యుడవుతాడు, ఆ అర్హతని పొందుతాడు.